అవి తన చేతులతోనే ఇవ్వాలని ఆశపడుతోంది. అందుకే మిమ్మల్ని అడిగి రాధా గారిని తీసుకువెళ్దామని వచ్చాను. అవన్నీ ఏం కుదరవు. అంటే దాని ఉద్దేశం పెళ్లి కాకముందే ఆడపిల్ల అత్తారింట్లో అడుగుపెట్టడం మంచిది కాదు అని. అవన్నీ మూఢనమ్మకాలండి. మంచి చెడు అనేవి మనిషి మీదే ఆధారపడి ఉంటుంది. మన మనసు మంచిదైతే అంతా మంచి జరుగుతుంది. బాగా చెప్పావు గోపాల్. నువ్వు నిరభ్యంతరంగా రాధను తీసుకెళ్ళొచ్చు. నిశ్చితార్థం జరిగిందంటే సగం పెళ్లి అయిపోయినట్టే. కాబట్టి ఇక మమ్మల్ని అనుమతి అడగాల్సిన పనిలేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు రాధను నువ్వు ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు. రాధా, అమ్మా రాధా, రాధా, వాళ్ళ అమ్మగారు నీకోసం చీరలు కొన్నారంట. నిన్ను వాళ్ళింటికి తీసుకురమ్మని చెప్పారంట. వెళ్తావా? వెళ్తావా అని అడుగుతావేంటి పెద్దమ్మా? రాధని తీసుకెళ్ళమని నేను గోపాల్కి చెప్పేశాను కదా. భయపడకుండా వెళ్ళిరామ్మా. గోపాల్ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. రాధా గారు, మిమ్మల్ని మళ్ళీ సేఫ్గా ఇంట్లో దింపే బాధ్యత నాది. వెళ్ళు రాదా. పెళ్లికి ముందు అప్పుడప్పుడు మీరిలా కలిసి మాట్లాడుకుంటే ఒకరి గురించి ఒకరు వివరంగా తెలుసుకోవచ్చు.